అందరికీ నమస్కారం. ఈరోజు కడిపలంకలోని శ్రీ సత్యదేవ నర్సరీకి అయితే మనం ఈరోజు వచ్చి ఉన్నాం. ఇక్కడ మొక్కలతో పాటు మొక్కలు పెంచుకోవడానికి కావలసిన వస్తువులు అలాగే ఎరువులు ఇక్కడ అమ్మడం జరుగుతున్నది. వాటి గురించి తెలుసుకుందాము. అలాగే ఇక్కడ ఎంత ప్రైస్ పడుతుంది ఏంటో కూడా తెలుసుకుందాం. ముందుగా మనకి నర్సరీ ఎంట్రన్స్లో స్వామివారిని మనకి చూపిస్తూ ఉన్నారు. చూస్తారా కదా ఫ్రెండ్స్, ఈ నర్సరీ అన్నది చాలా బాగుంది. ఇక్కడ వస్తువులు ప్రైస్ అన్నది ఎలా ఉందో తెలుసా మీకు? మనం పెంచుకునే మొక్కలకి పువ్వుల కుండీ అనేది ఉంటుంది కదండి, ఆ ప్రైస్ ఇక్కడ స్టార్టింగే మనకు 10 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగా 10 రూపాయల కానించి 10,000 వరకు ఇక్కడ ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ నర్సరీకి అయితే వచ్చి ఉన్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక్కోసారి ఒక్కొక్కటిలా ఉంది. ఇదేమో చూస్తున్నారా, చాలా నైస్గా ఉంది. ఇది ఇక్కడ స్టార్టింగ్ మనకి 30 రూపాయల నుంచి ఇలాగా స్టార్టింగ్ ఉంటుందండి. చాలా బాగుంది. ఇక్కడ నుంచి మరి చూడడానికి అయితే చాలా బాగుంది. డిజైన్స్ చూస్తున్నారు కదండి, ఒక్కో డిజైన్ ఒకేలా ఉంది. మన ఇళ్లలో పెట్టుకోవడానికైనా అవుట్డోర్లో పెట్టుకోవడానికైనా, తర్వాత ఏమో మనము టెర్రస్ మీద పెట్టుకోవడానికి. ఇది చూడండి, ఏమో ఇంకో డిజైన్ ఒక్కో డిజైన్లో ఉంది. ఒకసారి చూడండి, ఈ పువ్వుల కుండీలు చూసారు కదండి, ఒక్కో డిజైన్ ఒకేలా ఉంది. కానీ డిజైన్ ఎక్సలెంట్గా ఉంది. అలాగే ఇక్కడ ప్రైస్ కూడా ఎక్సలెంట్గా ఉంది. సూపర్ అండి. ఇవేంటంటే మనము మొక్కలు పట్టుకెళ్తాం కదా, మొక్కలు తీసుకెళ్ళినప్పుడు ఏ విధంగా పెంచాలి ఏమిటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లస్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి ఎరువులు అన్నది మనకి ఇవ్వడం జరుగుతుంది. చూస్తారు, ఇవి చూడండి చూస్తున్నారా, ఇవి అందరికీ ఒక ఐడియా వచ్చేసి ఉంటాయి. ఇవి కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇవి కూడా మనకి స్టార్టింగ్ ఎక్కడి నుంచి 20 రూపాయల కాడి నుంచి మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఉన్నాయంట. ఎక్సలెంట్గా ఉన్నాయి. అది కూడా మనకి చూస్తున్నారు కదండి, ఒక్కో స్టైల్లో ఉంది. ఉంటాయి ఇంకా మనకి హోటల్స్లో మనం మేనేజ్ చేసుకునేలాగా రెస్టారెంట్లో మేనేజ్ చేసుకోవడానికి ఈ విధంగా ఉందండి. ఇవి మనము నీటిలో వేస్తే ఇవి ఎలా మెరుస్తాయి అంటే అసలు మామూలుగా కాదు, ఎక్సలెంట్గా ఉంటాయి. ఇవన్నీ చెట్టుకి పొదల కింద డెకరేషన్ కోసం ఇవన్నీ వాడుతూ ఉంటున్నాము. చూస్తున్నారు కదండి, ఇవన్నీ ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి. పైన కుండీలా ఉన్నాయి కదండి, అవి కూడా చాలా బాగున్నాయి, చాలా నైస్గా ఉన్నాయి. ఫినిషింగ్ చాలా స్మూత్గా ఉందండి. ఎంత స్మూత్గా ఫినిషింగ్ ఉందంటే అసలు మనం మాటల్లో చెప్పలేనంత స్మూత్గా ఉంది. అలాగే విధంగా మనకి ఇళ్లల్లో గ్లాస్ వేరింగ్ కింద పెంచుకోవడానికి గ్లాసులో మట్టి వేసుకుని చేసుకోవడానికి కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది. చూస్తున్నారు కదండి, పైన ఇక్కడ వాటర్ వేస్తే వాటర్ తడిచిపోద్దేమో అని ఫీలింగ్ ఉంటుంది కదా చాలామందికి. అంటే మనం మొక్క వేస్తామో దాని నుంచి కింద నుంచి వాటర్ పడిపోయి ఇల్లంతా చెడిపోతుంది. అలాంటప్పుడు ఇందులో మట్టి వేసి ఇలా వేసుకుని వాటర్ పోస్తాం. ఆ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయాక ఇది తీసుకుని మళ్ళీ మనం ఇలా కింద పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇల్లు అన్నది అస్సలు పాడవకుండా ఉంటుంది. వావ్, టెక్నాలజీ మాత్రం చాలా బాగుంది. ఇది కూడాను చూస్తున్నారా, రైతన్న నడుపుతున్న ఇడ్ల బండి ఎంత బాగుందో చూసారా. ఇది మొత్తం చెక్కతో చేసి ఉన్నారు. దీని ప్రైస్ ఎంతో కాదు, జస్ట్ 2,000 మాత్రమేనండి. ఇంత అందమైన చెక్కని 2,000కి ఇవ్వడం అన్నది చాలా బాగుంది అంటారు. ఈ టైప్లోనే చిన్నది ఉంది, పెద్దది ఉంది, అలాగే ఇంకా దీనికన్నా ఇంకా పెద్దగా ఉంది. మనకి ఒక్కో స్టైల్లో ఉంది. అలాగే చూడండి, చాలా ప్రీమియం లుకింగ్లో ఉంది. ఇవి మన అందరికీ తెలిసిందే, ఆఫీస్లో ట్రీస్ అంటారు కదా, మన ఆఫీస్లో ఎక్కువ వాడుతూ ఉంటాం ఈ ట్రీస్. ఇవి మనకి ఇక్కడ బయట మనకి చాలా ఎక్కువ రేట్లు దొరుకుతాయి. ఇక్కడ చాలా తక్కువ రేట్ మాట అండి, చాలా తక్కువ రేట్లో ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఇంకా మనకి ఈ ప్లాస్టిక్ ఐటమ్ ఉంది కదండి, ఈ ప్లాస్టిక్ ఒక డిజైన్ కదండి, దాదాపుగా ఒక 20-30 డిజైన్లో ఇలా ఉన్నాయి. ఇవి ఒక్కో డిజైన్ అన్నది అంత బాగుంది. రెస్టారెంట్కో లేకపోతే ఆఫీసు ఇంకో చోట మన పబ్లిక్ తిరిగే చోట మనం గార్డెన్లో పెట్టుకోవడానికి ఈ విధంగా ఉందండి. చూడండి ఎంత బాగుందో. అలాగే మనము ఇళ్లలో పెట్టుకోవడానికి కూడా పిల్లలు సరదాగా ఆడుకోవడానికి బాగుండేలాగా పెట్టారు. ఇదంతా ఫైబర్ అండి, ఇదంతా ఫైబర్ మెటీరియల్. చూసారు కదండి, చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చి మనకి స్టార్టింగ్ మనకి 500 నుంచి ఉంటుంది. ఇదొక కాస్ట్ ఉంటుంది. ఇలాగా మోడల్ బట్టి మనకి కాస్ట్ పెరుగుతుంది. అలాగే కంపెనీ బట్టి కూడా మనకి కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. చాలా బాగుంది, మాకైతే చాలా నచ్చింది ఇది, ఈ లుకింగ్ అన్నది. అలాగే ఇప్పుడు మనము లోన్ అన్నది చూసాము. ఇప్పుడు బయటికి వెళ్ళి ఇంకా మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది ఇప్పుడు మనం పర్టికులర్గా చూస్తూ వద్దాం.
ఇవన్నీ చూసారని పిల్లలకు కావాల్సిన చిన్న చిన్న మెటీరియల్స్. ఇవి కూడా చాలా తక్కువ రేట్ అండి. అవన్నీ చెక్కతో చేసినవి, చాలా బాగున్నవి. ఈ నర్సరీ యొక్క అందాలు మరెన్నో ఇంకా చాలా ఉన్నవి. అవన్నీ మన ఛానల్లో ఒక్కొక్కటి ఒక విధంగా చూపిస్తూ ఉంటాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.